హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే బాల్కనీలో కానీ మిద్దె పైన కానీ ఇంటి దగ్గర కానీ కూరగాయ మొక్కలు ఆకుకూరలు అలా ఏవైనా పెంచుకునే వారికి ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. బీజామృతం అనేది మనం విత్తన శుద్ధి ఏదైతే రాసాయనికంగా కూడా ప్రజెంట్ విత్తన శుద్ధులు చేస్తూ ఉంటున్నారు. అయితే రసాయనికంగా చేసే విత్తన శుద్ధిలో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా రెండు చనిపోవడం జరుగుతుంది. శిలీంధ్రాలు కూడా రెండు నశిస్తాయి. మనం ప్రతి విత్తనంలో కూడా ఆ విత్తనంలో ఏదైతే విత్తన లక్షణము అది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండి ఎన్ని రోజుల తర్వాత పాతినా అది ఏ విత్తనమో ఆ మొక్కే వస్తుంది. అదేవిధంగా ఆ విత్తనాలకు కూడా కొంత వైరస్లు బ్యాక్టీరియా ఫంగస్లు ఇవన్నీ కూడా విత్తనంలో కూడా ఉంటాయి. అవన్నీ కూడా డైరెక్ట్ గా వేసినప్పుడు అవి కూడా చెట్టుతో పాటు వృద్ధి చెంది చెట్టు యొక్క ప్రారంభ దశలో 15 రోజుల లోపల ఆ చెట్టుని ప్రభావితం చేయగలుగుతాయి. కాబట్టి మొదటి దశలో విత్తన శుద్ధి అనేది చాలా అవసరం. అది రసాయనికంగా కాకుండా సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయంలో విత్తన శుద్ధి బీజామృతం ఏ విధంగా చేయాలో చూద్దాం. 2 లీటర్ల బోరు నీరు, ఒక 1/2 లీటరు నాటు ఆవు మూత్రం, ఒక 1/2 కేజీ పేడ, ఒక 5 గ్రాముల సున్నం లేదా పొడి సున్నం, తినే సున్నం తీసుకోవాలి. కొంచెం పుట్టమట్టి తక్కువ, ఒక గుప్పెడు సరిపోతుంది. వీటి సహాయంతో బీజామృతం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 లీటర్ల నీటిలో ఒక 1/2 లీటర్ నాటు ఆవు మూత్రం వేసుకుని దీనిలో ఒక 1/2 కేజీ ఈ యొక్క పేడని ఒక గుడ్డలో కట్టుకోవాలి. గుడ్డలో కట్టుకుని అది పూర్తిగా పేడ అంతా ఇందులో వేసేయకుండా డైరెక్ట్ గా జస్ట్ క్లాత్ లో ఉంచి దాని సారం మాత్రం దిగితే సరిపోతుంది. ఈ విధంగా కట్టుకుని దాంతో పాటు ఈ యొక్క సున్నాన్ని ఒక 5 గ్రాములు లేదా సుమారుగా ఒక స్పూన్ సున్నం అనేది కూడా ఇందులో డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు. లేదా వేరే కొంచెం నీటిలో కరిగించి ఉంచుకుని కలుపుకోవచ్చు. ఏ విధంగా చేసినా పర్వాలేదు. ఇలా మెత్తగా ఉండేదైతే డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు. హార్డ్గా ఉండే సున్నం అయితే కనుక ఒక 10 అవర్స్ అది కూడా నానబెట్టుకుని ఆ తర్వాత కలపాలి. ఇప్పుడు ఈ యొక్క ఇందులోనే కొంచెం పుట్టమట్టిని ఒక గుప్పెడు సరిపోతుంది. తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి గుప్పెడు పుట్టమట్టిని వీటిని బాగా కలిపి ఈ యొక్క 1/2 కేజీ నాటు ఆవు పేడని ఒక క్లాత్ లో కట్టి ఈ విధంగా కర్ర సహాయంతో దానిలో జస్ట్ వేలాడించాలి. ఈ విధంగా ఉంచడం ద్వారా ఈ పేడలో ఉన్న సారం అంతా నెమ్మదిగా దిద్దుది. ఈ విధంగా 12 గంటల పాటు రాత్రంతా వదిలేయాలి. ఈ 12 గంటల తర్వాత మనకి బీజామృతం అనేది తయారవుతుంది. ఆ బీజామృతాన్ని మనం విత్తనాల్లో జస్ట్ స్ప్రే చేసి కలిపేసి మిక్సింగ్ చేసి విత్తనాలని ఒక 2 నిమిషాలు ఆరనిస్తే సరిపోతుంది. ఈ విధంగా విత్తనాలకి లేదా అలాగే నారు కానీ మొక్కలు కానీ పాతేటప్పుడు వాటిని కూడా ఈ యొక్క బీజామృతంలో ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత పాతినట్లయితే ఆ యొక్క శిలీంధ్రం వేరు ద్వారా వచ్చేవి విత్తనం ద్వారా వచ్చే శిలీంధ్రం బ్యాక్టీరియా మొక్కని ఏమీ చేయకుండా కాపాడుతుంది. ఈ విధంగా బీజామృతము జీవామృతము ఉపయోగించి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లయితే ఈ యొక్క మనం చీడపీడల నుంచి ఎటువంటి రసాయనాలు కొట్టకుండా మనం ఈ యొక్క వ్యవసాయం చేయగలుగుతాం.